ఆలోచన దానికి తగ్గట్టుగా ఆడిటర్గా పనిచేసినటువంటి పెద్దలు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ అందులో మొత్తం కేవీ రావు అకౌంట్లో లెక్కల్లో మొత్తం అన్ని లొసుగులే ఉన్నాయి అని ఆ లొసుగుల్ని చూపించి పోనీ కేసు పెట్టారంటే కేసు పెట్టలేదు కేసు పెట్టకుండా పిలిపించి మాట్లాడారు అంటూ సోదరు కేవీ రావు చెప్పినటువంటి మాటలే ఆయనంతటా ఆయన చెప్పినటువంటి మాటలే మొత్తం వాటాలన్నీ రాసిచ్చేయమన్నారు అంటే ఏంటి ఈ రాసిచ్చేయడం ఏంటి లేదంటే ఉన్న వాటాలను అమ్మేయడం ఏంటి ఏ రకంగా తీసుకోవాలి వీటిని ముందుగా బీఆర్టీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్కారం. మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి బాగా చదివి వచ్చి దానికి అనుగుణంగా డిబేట్ పెడితే అవ్వదు. ఇందాక చక్రవర్తి గారు చాలా క్లియర్ గా చెప్పారు. జీవీకే ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే అది లాభాల బాటలో ఉంది, జీవీకేలో మాల్ ప్రాక్టీస్ జరిగాను కానీ అదాని యదాన్ని పెట్టేసారు కల్లా అది సత్యశీలత అయిపోయాడు. జీవీకే గురించి ఇక్కడ కూడా చర్చనీయాంశం. తర్వాత ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్ వే దే కనెక్టెడ్ ఇట్ ఇస్ టూ ప్రైవేట్ పార్టీస్ కేవీరావు అండ్ అరబిందో రెండు గ్రూపుల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్. నిజంగా కబ్జా చేసేయాలి ఎత్తేయాలంటే 51% స్టేక్ అయినా మినిమం తీసుకుని 49% కేవీరావుకు ఉంటే ఓకే ఇట్ ఈస్ అ డిబేటబుల్ టాపిక్. ఎందుకంటే మేజర్ శంక్ చైర్మన్ ఆఫ్ కాకినాడ పోర్ట్ కేవీరావు దగ్గర లాక్కున్నారు అన్న దాని మీద ఒక డిబేట్ ఎక్స్టెండ్ చేయడానికి ఈజీ అవుతుంది. వేరాస్ దే హావ్ గివెన్ టేకెన్ అరబిందో హస్ టేకెన్ ఓన్లీ 41%. ఇప్పుడు బిజినెస్ లాసెస్ అనేది దగ్గర 464 crores ప్రాఫిట్ నడుస్తుంది దగ్గర ఈ పోర్టుకు పునాదులు పడిందే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో సార్. తదనంతరం రామారావు గారు ఇనిషియేట్ చేసిన తర్వాత ఆయన గవర్నమెంట్ పడిపోయింది ఎవరు చంద్రబాబు గారి గవర్నమెంట్ లోనే. దెన్ ఇట్ హస్ స్టార్టెడ్ విత్ కాకినాడ పోర్టు గవర్నమెంట్ పరంగా జరిగే దగ్గర చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే కేవీరావు గారు అనే ప్రైవేట్ వ్యక్తికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అదానీ గారితో ప్రైవేట్ వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి అలాగే కేవీరావు గారు అనే వ్యక్తులుగా కాకినాడ పోర్టు ఆయనకి ఇవ్వడం జరిగింది. తదనంతరం డీప్ సీ పోర్టుకు వచ్చేసరికల్లా మీరు ఏదైతే చెప్తున్నారో నేను చేస్తున్న 694 ఎంతో మెట్రిక్ టన్నులు మాత్రమే అవుట్ ఆఫ్ 37,000 మెట్రిక్ టన్స్ దీంట్లో. సో ఇవాళ రేషన్ బియ్యంకి ఇవాళ నేను పోర్టు అధికారులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉన్నప్పుడు చెక్ పోస్టుల త్రూగా బయటికి లోపలికి వచ్చి లోపలికి ఎంత నిలువరిస్తారో నిలువరించండి. లోపలికి వచ్చిన తర్వాత అది ఏ ప్రాసెస్ లో వచ్చిందో ఎక్కడి నుంచి కొని తీసుకొచ్చారో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ పోర్ట్ అథారిటీస్ రెస్పాన్సిబుల్. నేను మొన్న డిబేట్ లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు వ్యాపార ఒప్పందాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెదిరించి తీసుకున్న దానికి సత్య విరుద్ధం. ఎందుకంటే దట్ ఎంటైర్ నెగోసియేషన్స్ బిట్వీన్ కేవీరావు గారు అండ్ అరబిందో విచ్ వాస్ టేకెన్ ప్లేస్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఓకే ద టైమ్ ఇఫ్ మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్ ఇట్స్ కంపల్సరీ అండ్ హ్యాపెన్ టు బి ఏ కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో అకార్డింగ్ టు అన్న దగ్గర అదే దొంగ బియ్య అక్రమ రవాణా అన్న దగ్గర మొదలై కోర్టులు దాని వ్యాపార లావాదేవీలు ఏదో బిజినెస్ మోడల్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ రావడానికి పెట్టుబడులు రాకుండా ఆగిపోతే అన్నది దిస్ ఆర్ అబ్సల్యూట్లీ థ్రాష్. పొందాలండి ఇట్స్ బిట్వీన్ కేవీరావు అండ్ అరబిందో దగ్గర ట్రాన్సాక్షన్ ఇస్ నల్ అండ్ వాయిడ్. ఏదైనా సరిగ్గా లేకపోతే చక్రవర్తి గారు పెద్ద మనిషి ఆర్ఓసీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందండి అది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇవన్నీ ఇష్టంతో ట్రాన్సాక్షన్ షేర్ మార్కెట్ లో అర్షద్ మెహతా గారు చేసినట్టు చేసుకుంటూ కూర్చుంటున్నారా? ప్రాపర్ వే ఆఫ్ నెగోసియేషన్స్ తోనో ప్రాపర్ వే ఆఫ్ డెలిగేషన్స్ తోనో ఉంటాయి. ఆ రోజున స్టాక్ మార్కెట్ వాల్యూ ఎంతో దానికి అనుగుణంగానే అవతల మార్కెట్ కొంటారు. మీరు ఇందులో బెదిరింపులు మీకు నచ్చలేదు కాబట్టి ఏది పడితే దాన్ని ఆపాదించి మాట్లాడదాం అంటే ఇవాళ దాని మీద ఇంపోర్ట్ చేస్తుంది ఎక్స్పోర్ట్ చేస్తుంది దాని మీద రెవెన్యూ మాడ్యూల్ ఎలా ఉందో చూడండి. పక్కన ఉన్న 3 రాష్ట్రాల దగ్గర నుంచి వాళ్ళ కాకినాడ పోర్టుకే బేస్ గా జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ మనం ఏది పడితే దాని మీద ఆపాదించి మాట్లాడేసి రాష్ట్ర ఖజానాకు వచ్చే రెవెన్యూని గండికోవడానికి నాకైతే అవట్లేదు. చక్రవర్తి గారు చెప్పిన దాంట్లో కూడా మీరు మర్మం గ్రహించండి. అదాని ఎయిర్పోర్ట్లు టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు అయితే అసలు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ కనబడదు. బట్ హియర్ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇంటు ద లైన్స్ ఇన్ బిట్వీన్ అన్నది చూస్తే డెఫినెట్ గా 41%, 59% is not at all a contradiction. ఇది రివర్స్ చేశారు అనుకోండి, పోనీ అరబిందో టేకెన్ ఓవర్ 80%, 59% అరబిందో తీసేసుకుంది అన్నప్పుడు మీరు ఏదైనా బెదిరింపు ధోరణి ఇవాళ దీనికి శాంక్యూటీ ఉంటుంది. చక్రవర్తి గారు కరెక్ట్ గా చెప్పారు. పర్సనల్ ట్రాన్సాక్షన్స్ లో నన్ను బెదిరించడం వీళ్ళు పొడి చేయడం దానికి అథెంటికేషన్ ఎప్పటికీ ఉండదు. ఇట్ ఇస్ అ ప్రాపర్ వే ఆఫ్ ట్రాన్స్ఫర్. నా దగ్గర పేకమే కత్తి పెట్టుకుని ఇంట్లో నాస్తి పెట్టుకెళ్ళిపోయింది కాదు కదా. ఇట్ ఈస్ అ పోర్ట్ విచ్ వాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గివెన్ ఇట్ టు కేవీరావు గారు. కేవీరావు గారు షేర్ ని అరవిందో షేర్ ప్రాసెస్ చేశారు. ఇందులో థర్డ్ పార్టీ ప్రమేయాలు బెదిరింపులు ఇవన్నీ కాకంబుల్ స్టోరీస్ అంటారు విచ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సెంచురీ. బాధితుడిగా ఉన్నటువంటి కేవీరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక్కటే బహిరంగంగా బాధితుడు నాకు అర్థం కదా. వాట్ ఈస్ బాధితుడు? మీరు ఎవరు ఎఫ్ఐఆర్ కాపీని ఏం చూడలేదు. చక్రవర్తి గారు అదే చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీకి సిఐడికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇందాక మీరు చాలా
ఏదో నన్ను కార్నర్ చేయడానికి స్టార్టింగ్ లోనే ఏదో చెప్పారు, ఎవరి ఎక్కడ కారణం చేతిలో చదువుకొచ్చాను వచ్చిన అన్నట్టుగా ఓ మాట ఏదో ఆ పేపర్ పేపర్ చదివాను. వార్తలు ఉంటే దానికి స్టోరీలు బ్రహ్మాండంగా నేరేట్ అయిపోయి ఉంటాయి. ఎస్ అదే సార్ వాస్తవం మనం మాట్లాడదాం. అదే సార్ దానికి సంబంధించి ఏకాంత్ చక్రవర్తి గారు చేసుకునే వచ్చా, మాట్లాడిన పోర్టుకి సంబంధించి ఎలక్షన్స్ కొంచెం మీద అయితే రీసెర్చ్ అప్పటికే చేసుకునే outcome వచ్చా. ఆయన ఫస్ట్ దీంట్లోనే తగ్గొట్టు పడేసాడు ఆయన. Hmm. మళ్ళీ నేను వచ్చి దానికి ఇంకా అంచుకు తొగరెట్టించి అందులో ఉన్న మర్మం వేరని మాట్లాడడం అబ్సల్యూట్లీ రిడిక్యులస్. Hmm. మీకు ఇంకో విషయం చెప్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఏ బిజినెస్ ఒప్పందాలైనా సరే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒప్పందాలు జరిగాయి అన్నది నేను మీరు ప్రూవ్ చేయవలసింది సంబంధిత వ్యవస్థ. ఇవాళ పోర్ట్ అథారిటీస్ ని మనం ఒకటి నుంచి బయాస్డ్ గా అక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు అన్ని ఇదేంటారు మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నాయని ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వడం కాదు కదా. ఓకే, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ లో ఇండిపెండెంట్ అథారిటీస్ గా పనిచేస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ షేర్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ అయ్యాయి 41%, 59%, విచ్ వాస్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ ఆర్ఓసీని నేను మీరు కనుక తప్పట్టేది రండి దాని గురించి మాట్లాడదాం. రేపు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిన తర్వాత క్రెడెన్షియల్స్ క్లియర్ గా వస్తాయి. ఇది పక్క సైట్ కాదు కదా సార్, నన్ను కబ్జా చేయడానికి కత్తిపెట్టి బెదిరించి లాక్కున్నాడు, రిజిస్ట్రేషన్ చేయవలసి వచ్చిందని. ఓకే రైట్. బాలగురుస్వామి గారు, ఇంకా నేను తప్పుడు బియ్యం ట్రాన్సాక్షన్స్, రేషన్ బియ్యం బియ్యం పక్కన పెట్టండి, ఆల్రెడీ డిస్కషన్ చేసాం. ఈ ప్రభుత్వం చెక్ పోస్టులు బియ్యం ఆల్రెడీ డిస్కస్ చేశాము. సీపోర్ట్కి వెళ్లే ముందు దాన్ని నియంత్రించడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా హర్షించవలసిన విషయం. దీంతో కొన్ని నెగిటివ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటే వాటిని నిరోధించు. అపార్ట్ ఫ్రమ్ దట్ లోపల ఉన్న పోర్ట్ అథారిటీస్ కి సెంట్రల్ ఎక్సైజ్ అథారిటీస్ తో కోఆర్డినేట్ చేస్తాను కానీ వచ్చిన కన్సర్న్మెంట్ కానీ క్వశ్చన్ కాదు. బియ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆల్రెడీ డిస్కస్ చేశాను, దాని గురించి కాదు. ఆల్రెడీ బాలగురుస్వామి గారి దగ్గరికి వెళ్తున్నాను, మీరు మళ్ళీ బియ్యం గురించి తీసుకొచ్చారని చెప్తున్నా. రన్నింగ్ కామెంటరీ చేయట్లే ఇక్కడ. బాలగురుస్వామి బియ్యం గురించి నిన్న కేబినెట్ నిర్ణయంలో చెక్ పోస్టులు పెడతారన్నది గౌరవ ఎయిర్పోర్ట్ నేవీ అథారిటీస్ ముందులో జరిగిన ఒప్పందం మాటలే కదా అది. అయిపోయింది, చెప్పారు కదా. రైట్. బాలగురుస్వామి గారు, సో ఇప్పుడు సిఐడి వాళ్ళు కేసు